వేల మందికి 2181 కోట్లతో ఇన్సూరెన్స్ చేయడం కూడా జరిగింది. సరే, సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో 1,199 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. మీకు గత 10 సంవత్సరాల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపరిహారం అనే మాటనే మర్చిపోయారు. అటువంటి దాన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎప్పుడైనా రైతులు నష్టపోతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా సందర్భాల్లో అజిటేషన్ చేస్తే కూడా పట్టించుకోలేదు. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని కూడా అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అభినందించారు. అట్లాగే పవర్ సబ్సిడీకి సంబంధించి కేవలం ఈ సంవత్సర కాలంలో 29,40,000 పంప్ సెట్లకు సంబంధించి 17,091 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖకి చెల్లించినటువంటి విషయం కూడా అభినందించారు.